గౌరవం కోల్పోబట్టి లేదంటే ఉనికి ఉండదని చెప్పేసి భయపడిపోతుంది. బాలకోట గారు ఒక నిమిషం. కిరణ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఛాలెంజ్ విసురుతున్నారు, సవాళ్ళు విసురుతున్నారు? అసలు భయపడే సమస్య లేదంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని డైరెక్ట్ గానే అంటున్నారు. సార్ దానికి సమాధానం చెప్పే ముందు, ఇవాళ మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి రోజు. గత 2 సంవత్సరాల క్రితం మా యువ నాయకుడు, మా పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టినటువంటి రోజు. అనేకమైనటువంటి అవమానాలు చెక్కిన శిల్పంగా ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రని అడ్డుకున్నటువంటి నిర్బంధాలు, అనేకమైనటువంటి దాడులు, ఆటంకాలు, మైకులు లాక్కున్నారు, కుర్చీలు లాక్కున్నారు, కనీసం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి భయంకరమైన పరిస్థితుల్ని, అటువంటి కుట్ర రాజకీయాలని, విద్వేషపూరిత రాజకీయాలు అన్నిటిని కూడా దాటుకొని ముందుకు సాగినటువంటి మా యువ నాయకుడు. ఆ నాయకుడు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే వారి తండ్రి గారు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి, కనీసం చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్తుంటే ఆయన్ని అరెస్ట్, మళ్ళీ పోలీసులు నిర్బంధించి ముందు కదలనీయకుండా, కనీసం తండ్రిని కలవకూడదా అంటే కూడా ఆయన పైన దౌర్జన్యం చేసినటువంటి భయంకరమైన పరిస్థితులు అన్నింటిని కూడా దాటుకొని 3000 పైచీలకు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మా యువ నాయకుడు మా లోకేష్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా 2 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొదలు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలో రావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ గారి కృషి కూడా ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది. కాబట్టి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజున అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అండి, వారి మధ్య ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, సహజంగా అందరూ పోలీస్ స్టేషన్ బయట కానీ, కలెక్టర్ ఆఫీస్ బయట కానీ ధర్నాలో లేదా నిరసనో తెలియజేస్తాం. ఈయన వెళ్ళి పోలీస్ స్టేషన్లోనే కూర్చొని ఒక 10 మందిని వేసుకొని వెళ్ళి పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ అడ్డుకొని పోలీస్ స్టేషన్ లోపల పెడితే వారి పైన సాధారణమైనటువంటి బెయిలబుల్ కేసులు పెట్టారు. అందువల్ల ఆయన భయపడట్లేదేమో. లేదు, వీరికి సంబంధించిన నాయకులు ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి తప్పులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, వారికి కూడా బెయిలబుల్ కేసులే పెడతా ఉన్నారు. అందుకని వారికి భయపడట్లేదు. దీనికి ముందరేమన్నారు, ఈ రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదు, ఇది ఏం డెమోక్రసీనా, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏమైపోయింది అన్నటువంటి మనుషులు ఈ రోజున ఏంటి రెడ్ బుక్ అన్నారు. నేను రెడ్ బుక్ అంటే ఏంటంటే అండి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారిని మాత్రమే శిక్షించే రెడ్ బుక్. మీలాగా ఎవరిని పడితే వాళ్ళని నడి రోడ్డు మీద కేవలం జై జగన్ అని అనమన్నందుకు అనకుండా, జై చంద్రబాబు నాయుడు అని ఒక యాదవ సోదరుడు పీక కోసంటే కూడా జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని చనిపోయాడు చూడండి. అటువంటి రాజ్యాంగం కాదు మాది. మీది అటువంటి రాజ్యాంగం కాబట్టే ఈ రోజున మీకు భయం లేదు. మీరు నడి రోడ్డు మీద పీక కోసారు చూడండి, అది మీ రాజకీయం. మా రెడ్ బుక్ అట్లాంటిది కాదు. మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గౌరవించే రెడ్ బుక్, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రెడ్ బుక్, అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకెళ్లే రెడ్ బుక్. మీలాగా అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకునేటువంటి రెడ్ బుక్ కాదు మాది. కాబట్టి మేము రెడ్ బుక్ అంటే రాజ్యాంగ పరమైనటువంటి మరొక బుక్ మాత్రమే. అదేమి చట్ట వ్యతిరేకమైనటువంటిది కాదు. ఎవరెవరైతే తప్పులు చేశారో ఈ ప్రతిసారి కూడా లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, రెడ్ బుక్ అంటే దాంట్లో తప్పు చేసిన వాళ్ళకు మాత్రమే చట్ట ప్రకారం శిక్షించబడతారు అనేది. మన దావోస్ లో కూడా ఒక మాట చెప్పారండి, రెడ్ బుక్ అంటే ఏంటి, ఎక్కడ స్లో అయిపోయింది అంటే ఒకటే చెప్పారు, మీరెవ్వరు కూడా అధైర్యపడవద్దు, ఆలోచన పడవద్దు, తప్పు చేసిన వాళ్ళ చేసిన చిట్టా మొత్తం సిద్ధమవుతుంది, ప్రతి ఒక్కడు కూడా చట్ట వ్యతిరేకంగా చట్టానికి ఇక్కడ అదే పాయింట్, తప్పు చేసిన వాళ్ళు చిట్టా రెడీ అవుతుంది అంటున్నారు. మా కుక్క కూడా భయపడదని వాళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళు తప్పు చేయలేనట్టే కదా దాని అర్థం. సార్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం పెద్ద సమస్య కాదు. కింద పడ్డా పై చేయ అని చెప్పడం అనేది వెన్నతో పెట్టిన విద్య వైసీపీకి. 11 సీట్లు వస్తేనేమో బాధ్యత మాకు 40% వచ్చిందంటారు. మరొక డిబేట్ ఏమంటారు, లేదు అసలు ఈ ఎన్నికల ప్రక్రియ రాంగు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారంటారు.